వెల్కమ్ టు ప్రో9 టీవీ. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపారు. బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మడకశిర నియోజక ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మరి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అనేక దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. దాదాపు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15-20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లోనూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల ప్రవాహం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మరి వస్తూ ఉంది. అటు ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఈ 3 ప్రాంతాలను కూడా అనేకమైన పెట్టుబడులు ఈరోజు. కారణం ఏమంటే సరళీకృత వ్యాపార విధానాలని మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు, అమలు చేస్తున్నారు. తద్వారా పెట్టుబడిదారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, పెట్టుబడిదారులకు ఏ విధమైనటువంటి కష్టము, నష్టము, బాధలు లేకుండా సరళీకృత ఆర్థిక విధానం ద్వారా లైసెన్స్ మంజూరు చేయడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సింగిల్ విండో విధానంలో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మన ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. దాన్ని చూసి ఈరోజు ప్రపంచ దేశాలు కానీ మన దేశం కానీ ఆయనకు బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించడం చాలా సంతోషం. నేడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేకమైన పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి మననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించే విధంగా సిఐఏ సదస్సు ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు మరి మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాక రెవెన్యూ కూడా పెరుగుతుంది. మరి రెవెన్యూతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అటువంటి దార్శనికత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చక్కటి ఉదాహరణ, గతంలో 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చాం. ఈరోజు కియా ఫ్యాక్టరీ దగ్గర పోతే మనం ఎక్కడో ఫారిన్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. కొన్ని వేల కోట్ల రూపాయలు, 13-15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి పెనుగొండ ప్రాంతం ఆ రోజు ఆయన కియా ఫ్యాక్టరీ కార్ల ఫ్యాక్టరీ తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది. దాని ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఉపాధి దొరకడం జరిగింది. ఉపాధినే కాక ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున దొరికినాయి. ఈరోజు మారుమూల ప్రాంతమైన మడకశిరలో కూడా ఈరోజు మరి దాదాపు 100 బస్సుల్లో ఈరోజు కార్మికులు ఆ యొక్క కియా ఫ్యాక్టరీ పోవడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మడకశిర ప్రాంతం కూడా మరి డిఫెన్స్ హబ్ కానీ, సోలార్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది. దీని ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంది. కేవలం మడకశిరనే కాదు, ఈరోజు అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు చేసి తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు కూడా ఆకర్షించడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తించి వ్యాపార సరళీకృత ఆర్థిక విధానాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే పెట్టుబడిదారులకు స్నేహమైనటువంటి పెట్టుబడిదారులు ఆవరించే స్నేహిత విధానం కానీ ఇవన్నీ చూసి నిజంగా ఈరోజు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించడం చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పెద్ద ఎత్తున భగవంతుడు ఇటువంటి అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి ఒక 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భగవంతుని కోరుకుంటూ, మరి ఎకనామిక్ టైమ్స్ నిజాయితీని గుర్తించినటువంటి ఎకనామిక్ టైమ్స్ మరి ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో మార్చి నెలలో మరి కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవార్డు కాదు.
ఇది యావత్ 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవార్డు ఇది. చంద్రబాబు నాయుడుకి వచ్చిందంటే మరి చాలా గర్వకారణం ఉంది. ఇటువంటి అవార్డులు ఎన్నో రావాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.